శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా ఇక్కడ ఇందులో చెంచా ఉంటుంది, తీసుకో. ఆ చెంచాతో పెట్టుకో. శాంతి పర్వంలో కూడా 172 అధ్యాయాలు పూర్తి చేశాం. 173వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. కృతఘ్నోపాఖ్యానంలో ఉన్నాం. మొత్తం 6 అధ్యాయాలుగా ఈ కృతఘ్నోపాఖ్యానాన్ని వ్యాసుల వారు చెప్పారు శాంతి పర్వంలో. అంటే కృతజ్ఞత అంటే ఏమిటి అనేది, అంటే చేసిన మేలు మర్చిపోయి కీడు చేయటం అనే దాని గురించి అనేక కథలను చెప్పుకొస్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజు. భీష్మ ఉవాచ తతశ్చితాంబకపతే కరయామాస రాక్షసః రత్నైర్గంధైశ్చ బహుభిః వస్త్రైశ్చ సమలంకృతం. ధర్మరాజా, రాక్షసరాజు అయిన బకశ్రేష్ఠుడు, విరూపాక్షుడు బకశ్రేష్ఠుడికి ఒక చిత్తిని సిద్ధం చేయించి దాన్ని అనేక రత్నాలతోటి చందన పుల్లలతోటి అంటే గంధపు చెక్కలతోటి వస్త్రాలతోటి అలంకరింపజేశాడు. తతః ప్రజ్వాల్య నృపతి బకరాజం ప్రతాపవాన్ ప్రేతకార్యాన్ని విధివత్ రాక్షసేంద్రశ్చకార. ఆ తర్వాత రాక్షసరాజు చితిపైన ఆ బక శ్రేష్ఠుడి యొక్క బకరాజు యొక్క శరీరాన్ని ఉంచి దగ్ధం చేశాడు. యథావిధిగా ప్రేతకార్యాన్ని విధివత్. విధివత్ అంటే విధి ప్రకారం, బ్రహ్మగారు చెప్పినట్లు అన్నమాట. విధి అంటే బ్రహ్మ, విధి ప్రకారం అంటే మనం యథావిధిగా అని వాడతాం. అది యథావిధిగా అంటే వేదంలో చెప్పిన విధం. బ్రహ్మగారు వేదం ద్వారా ఏ ఆచారాలు ఎలా పాటించాలి, ఏం చేయాలి అనేది చెప్పాడు. ఆ విధి విధానం యథావిధిగా ప్రేత కార్యాలన్నీ కూడా నిర్వర్తించాడు స్నేహితుడికి. ఆ రాక్షసరాజైన విరూపాక్షుడు. తస్మిన్ కాలే చ సురభిః దేవీ దాక్షాయణీ శుభా ఉపరిష్టాత్ తస్య సా బభూవ పయస్విని. దాక్షాయణి, సురభి దేవి దాక్షాయణి. అదే సమయంలో దాక్షాయణి అంటే దక్షిణ కూతురైన సురభీదేవి ఆకాశంలో ఈ కాలుతున్న చితిపైన నుంచున్నది. తస్యాచ్యుతః ఫెనః క్షీరమిశ్రస్తధానగా సోపతద్వై తతస్తస్యాం చితాయాం రాజధర్మణః. ఆమె పైనుండి తన నోరు తెరిచి పాలను కురిపించింది ఆ చితి మీద. అంతే. తతః సంజీవితస్తేన
బకరాజస్తథానఘ ఉత్పత్య చ సమీయాయ విరూపాక్షం బకాధిప. దానివల్ల ఆ బకశ్రేష్ఠుడు బతికాడు. పక్షి కదా బకమంటే ఆ విరూపాక్షుడు ఎవరైతే రాక్షసరాజు ఉన్నాడో ఆయన పక్కకు వచ్చాడు బతికి. తపోభ్యయాద్ దేవరాజః విరూపాక్ష పురం తథా ప్రాహచేదం విరూపాక్షం దిశ్యా సంజీవితస్త్వయా. ఆ సమయంలోనే దేవరాజు ఇంద్రుడు విరూపాక్షని పట్టణానికి వచ్చాడు. విరూపాక్షుడితో అన్నాడు, ఈ రాజధర్ముడు జీవితుడు కావడం చాలా అదృష్టం. శ్రావయామాస చంద్రేంద్రస్తం. విరూపాక్షం పురాతనం యథా శాప పురాదత్త బ్రహ్మణ రాజధర్మణ. రాజధర్ముడు అంటే ఆ బకశ్రేష్ఠుడి పేరు అన్నమాట. పూర్వం బ్రహ్మదేవుడు రాజధర్మునికి శాపం ఇచ్చిన సంగతిని ఆ రాక్షస రాజుకి చెప్పాడు. యదా బకపతి రాజన్ బ్రహ్మాణం నోపసర్పతి తతో రోషాదితం ప్రాహ ఖగేంద్రాయ పితామహారాజా. పూర్వం ఒకప్పుడు ఈ బకశ్రేష్ఠుడు బ్రహ్మదేవుడి సభకు రాలేకపోయాడు. దాంతో కోపం వచ్చిన బ్రహ్మదేవుడు ఈ బకశ్రేష్ఠుడిని ఉద్దేశించి ఇలా శపించాడు. యస్మాన్ మూఢో మమ సభాం నాగతోసో బకాధమః తస్మాద్వదం స దుష్టాత్మా నచిరాత్ సమవాప్స్యతి. నా సభకు రాలేదు కాబట్టి వీడు త్వరలోనే వధింపబడతాడు. తదయంతస్య వచనాత్ నిహతౌ గౌతమేన వై తైనైనామృత సిక్తస్య పునః సంజీవితో బకః. ఇదిగో బ్రహ్మదేవుడిచ్చిన ఆ శాపం వల్లనే ఇతన్ని గౌతముడనే బ్రాహ్మణుడు వధించాడు. ఆ బ్రహ్మదేవుడే ఇప్పుడు అమృతాన్ని కురిపింపజేసి ఇతన్ని మళ్ళీ బతికించాడు. రాజధర్మాపకః ప్రాహ ప్రణిపత్య పురందరం యదితే అనుగ్రహ కృత మయి బుద్ధి సురేశ్వర సఖాయా మే సుదయితం గౌతమం జీవయేచ్యుతు. అప్పుడు రాజధర్ముడు అంటే బకం అన్నమాట. బకేంద్రుడు బకరాజు మహేంద్రుడికి నమస్కరించి, దేవాధిప, నా మీద మీకు దయ ఉంటే నాకు ఇష్టుడు మిత్రుడు అయిన ఈ గౌతముణ్ణి కూడా బ్రతికించకోరుతున్నాను. చూసారా, ఆ గౌతముడు బ్రాహ్మడు ఇతన్ని చంపి తిన్నాడు, ఈ ఖగేంద్రాన్ని, ఈ పక్షిరాజుని. ఈ పక్షిరాజు ఎంతో మేలు చేసింది ఆ బ్రాహ్మణుడికి, గౌతముడు అనే బ్రాహ్మణుడికి. అతనికి ఆహారం పెట్టింది, పళ్ళు తెచ్చి ఇచ్చింది, చలిగా ఉంటే చక్కగా చితి పేర్చి మంట పెట్టింది. వీడు మాత్రం ఆ పక్షిని పట్టుకుని ఆ మంటలో వేసి తినేశాడు. అయినా ఏమాత్రం అతని పట్ల కోపం లేకుండా తనను బతికించిన దేవేంద్రుణ్ణి గౌతముణ్ణి కూడా బతికించమని కోరుకుందనమాట. గౌతముడికి శిక్ష వేసి చంపించాడు కదా, ముక్కలు ముక్కలుగా చేసి గద్దలకేసినా కూడా తినలేదుట. అంత కృతఘ్నుడి యొక్క మాంసాన్ని పక్షులు కూడా తినవు అని ఈ కథలో కృతఘ్నోపాఖ్యానంలో చెప్పబడింది. మరి అంతటి ఘోరమైన పాపం చేశాడు. తనకు ఆహారం సమకూరిస్తే ఆ పక్షినే మంటలో వేసి తినేశాడు ఈ గౌతముడు అనే బ్రాహ్మణుడు. అయితే ఇది బ్రహ్మశాపం వల్లనే జరిగింది కాబట్టి ఆ సంగతి తెలుసుకున్న ఈ బకము కూడా మళ్ళీ ఆ గౌతముణ్ణి కూడా బ్రతికించమని కోరింది. తస్య వాక్యం సమాదాయ వాసవ పురుషర్షభ సిత్వామృతేన తం విప్రం గౌతమం జీవయత్తదా. ఇంద్రుడు రాజధర్ముని కోరికని ఇంత ధర్మరాజుకు చెప్తున్నాడు భీష్ముడు. ఇంద్రుడు రాజధర్ముడి యొక్క కోరికను అనుసరించి వాడి మీద కూడా, ఆ గౌతముడి మీద కూడా అమృతం చిలికి మళ్ళీ ఆ బ్రాహ్మణుడిని బతికించాడు. గౌతముడనే బ్రాహ్మణుడిని
సభాండోపస్కరం రాజన్ తమాసాజ్య బకాధిప సంపరిష్వజ్య సుహృదం ప్రీత్యా పరమయాయుత. సువర్ణం గల పాత్ర ఉన్నదు సామాగ్రితో ఉన్న తన మిత్రుడు రాజధర్ముడు తన మిత్రుణ్ణి, ఆ గౌతముడికి అంతకుముందు మరి విరూపాక్షుడు అనే రాజు బ్రాహ్మణుడు కాబట్టి ఎంత నీచుడైనా కూడా వాడికి అతిథి సత్కారాలు చేసి ఎన్నో మరి నవరత్నాలు అటువంటివన్నీ వాడు మోసుకుపోలేనంత ఇచ్చాడనమాట. తీసుకోమంటే వాడు అన్ని తీసుకున్నాడు. ఆ సామాగ్రితో ఉన్న తన మిత్రుని రాజధర్ముడు అంటే పక్షి గాఢాలింగనం చేసుకుని సంతోషించాడు. అధతం పాపకర్మాణం రాజధర్మ బకాధిప విసర్జయిత్వా సధనం ప్రవివేశ స్వమాలయం. ఆ తర్వాత బకాధిపుడు అంటే ఆ రాజధర్ముడు అనే పేరు గల బకాధిపుడు ధనంతో కూడా పాపకర్ముణ్ణి పంపించి తన నివాసం చేరుకున్నాడు. యథోచితం చ సబక యయౌ బ్రహ్మ సదస్తథా బ్రహ్మా చైనం మహాత్మానం ఆతిథ్యేనాభ్యపూజయత. తర్వాత బకశ్రేష్ఠుడు వెనకలాగానే తగిన రీతిగా బ్రహ్మదేవుడి సభకు వెళ్ళాడు. బ్రహ్మ కూడా మహాత్మునికి ఆతిథ్యం ఇచ్చి ఆదరించాడు. గౌతమశ్చాపి సంప్రాప్య పునఃస్థం శబరాలయం శూద్రాయాం జనయామాస పుత్రాం దుష్కృతకారిణ. గౌతముడు మాత్రం ఆ బ్రాహ్మణుడు, ఆ భ్రష్టుపాలైన బ్రాహ్మణుడు ఒక శూద్ర స్త్రీని, అది కూడా అతనికి ఒక మొగుడిని ఇడిచిపెట్టింది, రెండవ మొగుడు అనమాట వీడిని చేసుకుంది గౌతముడు. దాని దగ్గరికి మళ్ళీ పోయి పాపకర్ములైన పుత్రుల్ని కన్నాడు. శాపస్య సుమహాంస్తస్య దత్తసురగణైస్తదా కుక్షౌ పునర్భ్యా పాపోయం జనయిత్వా చిరాత్సుతాన్ నిరయం ప్రాప్స్యతి మహత్ కృతఘ్నోయమితి. ప్రభు ఆ సమయంలో దేవతాగణాలు ఆ గౌతమునికి ఇలా శాపం ఇచ్చాయి. ఈ పాపాత్ముడు కృతఘ్నుడు తనను రెండవ భర్తగా స్వీకరించిన శూద్ర స్త్రీ నుండి చాలా కాలం సంతానం ఇలా పొందుతాడు. ఈ పాపం కారణంగా వీడు ఘోర నరకంలో పడతాడు. ఏతత్ప్రాహ పురా సర్వం నారదో మమ భారత సంస్మృత్య చాపి సుమహదాఖ్యానం భరతర్షభ మయాపి భవతే సర్వం యథావదనువర్ణితం. ధర్మరాజా, ఈ వృత్తాంతం అంతా పూర్వం నాకు నారదుడు చెప్పాడయ్యా. భరతశ్రేష్ఠ, ఈ సుదీర్ఘ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుని అంతా నీకు యథార్థంగా చెప్పాను. అంటే ఉన్నది ఉన్నట్టుగా నాకు నారదుడు ఎలా చెప్పాడో అది నీకు చెప్పానయ్యా. ఈ రోజుల్లో కూడా ఇలా చేసుకుంటున్న వాళ్ళని చూశాను. అటువంటి వాళ్ళు ఈ కథ చదివితే ఇటువంటి పనులు చేయరు. బ్రాహ్మణుడు అయ్యింది, బ్రాహ్మణుడు అంటే భూసురుడు అంటారు, భూమి మీద పెట్టిన దేవత అని. అటువంటి వాడు ఒక శూద్ర స్త్రీని, తన భర్తను విడిచిపెట్టిన శూద్ర స్త్రీని చేసుకున్నాడు. ఇంకా వాళ్ళ ద్వారా పిల్లల్ని కనడం వల్ల వీడు ఘోర నరకంలో పడతారు అని దేవతలు మళ్ళీ శాపం ఇచ్చారు. యుధిష్ఠిరా, ఈ విధంగా నారదుడు చెప్పిన వృత్తాంతం అంతా కూడా నేను నీకు చెప్పానయ్యా. కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతః సుఖం అశ్రద్ధేయ కృతఘ్నో హి కృతఘ్నే నాస్తి నిష్కృతి. కృతఘ్నుడికి కీర్తి ఎప్పుడూ కలగదు, వాడికి ఎలాంటి సుఖం ఉండదు. కృతఘ్నుణ్ణి ఎప్పుడు కూడా విశ్వసించకూడదు. వాడు చేసే పాపానికి పరిహారం లేదు, ప్రాయశ్చితం లేదు. పంచమహాపాతకాలకి కూడా ప్రాయశ్చితం ఉంది, కానీ చేసిన మేలు మరిచి చేసిన మేలు చేసిన వాడికి కీడు చేసేవాడు వాడిని కృతజ్ఞుడు అంటారు. వాడికి మాత్రం ప్రాయశ్చితం లేదు. మిత్రద్రోహో న కర్తవ్యం మిత్రద్రోహో న కర్తవ్య పురుషేణ విశేషతః మిత్రద్భుక్ నరకం ఘోరం అనంతం ప్రతిపద్యతే. మానవుడు మిత్రద్రోహం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మిత్రద్రోహం చేసిన వాడు భయంకరం అనంతమైన నరకానికి పోతాడు. కృతజ్ఞేన సదా భావ్యం మిత్రకామేన చైవ మిత్రాశ్చ లభతే సర్వం మిత్రాత్ పూజాం లభతే చ. మిత్రులను కోరుకునేవాడు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడుగా ఉండాలి. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు.
కృతజ్ఞుడుగా ఉండాలి. కృతజ్ఞుడు అంటే చేసిన మేలుకు ప్రతి మేలు చేసేవాడు కృతజ్ఞుడు. మిత్రుడి వల్ల సమస్తం పొందుతాడు. మిత్రుడి సహాయం వల్ల లోకంలో గౌరవం పొందుతాడు. మిత్రాద్ భోగాంశ భుంజీత మిత్రేణాపత్సుముచ్యతే సత్కారైరుత్తరై ఉత్తమైర్మిత్రం పూజేత విచక్షణ. మిత్రుడి సహాయం వల్ల భోగాలు అనుభవిస్తాడు. మిత్రుడి వల్ల ఆపదల నుండి ముక్తుడవుతాడు. వివేకం ఇందాక చూపించాం కదా, వాడు కీడు చేసినా కూడా ఈయన మాత్రం ఈ రాజధర్ముడు అనే బకుడు తనను చంపి తిన్నా మళ్ళీ తను బతికిన తర్వాత ఆ సురభి గో పాలు విడిచిన వల్ల చితి మీద నుంచి మళ్ళీ బతికాడు. అటువంటి వాడు చచ్చిపోయిన తన మిత్రుడిని బతికించమని కూడా ఎవరైతే తనను చంపి తిన్నాడో వాడిని బతికించమని. కాబట్టి మిత్రుడి వల్ల మరి అన్ని ఆపదల నుండి కూడాను బయటకు వస్తాడు. వివేకం విచక్షణం గలవాడు ఉత్తమమైన సత్కారాలతో మిత్రుని ఎప్పుడు కూడా పూజించాలి. పరిత్యాజ్యో బుధై పాప కృతజ్ఞో నిరపత్రప. మిత్రద్రోహి కులాంగార పాపకర్మ నరాధమా. పాపాత్ముడు కృతజ్ఞుడు సిగ్గులేనివాడు మిత్రద్రోహి వంశనాశకుడు పాప పనులు చేసేవాడైన ఆ అధమ మానవుణ్ణి పండితుడు ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలి. దుష్టులకు దూరంగా ఉండాలంటారు సామెత. ఏష ధర్మభృతాం శ్రేష్ఠ ప్రోక్త పాపో మయా తప మిత్రద్రోహి కృతజ్ఞో వై కిం భూయ శ్రోతుమిచ్చసి. ధర్మాత్ముల్లో శ్రేష్ఠుడైన ధర్మరాజా, ఈ రీతిగా నీకు పాపాత్ముడు మిత్రద్రోహి కృతజ్ఞుడైన వాడి వృత్తాంతం చెప్పాను. ఇప్పుడు ఇంకా ఏం వినాలని అనుకుంటున్నావో చెప్పవయ్యా. వైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా తదా వాక్యం భీష్మేనోక్తం మహాత్మన యుధిష్ఠర ప్రీతమానాం బభూవ జనమే జయ. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ భారతాన్ని. ఎందుకు చెప్తున్నాడు? అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. భారతంలో సుదీర్ఘమైంది కాబట్టి భారతం. వైశంపాయన ఉవాచ జనమేజయ ఉవాచ అని వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాడంటే జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షణ్ మహారాజు పాముచే చంపబడ్డవాడని తెలుసుకుని ఆ తర్వాత ఆయన సర్పయాగం చేసి పాములన్నింటినీ చంపాలని పూనుకుంటాడు. మధ్యలో ఆస్తికుడనే మహర్షి వచ్చి అతన్ని ఆ పని నుండి ఆపు చేస్తాడు. ఆ సమయంలో ఆ యజ్ఞంలో అధిష్ఠితులైన కూర్చొని ఉన్న వ్యాస మహానుభావుని అడుగుతాడు, నా పూర్వీకులు ఎందుకయ్యా తగాదా పట్టారు అన్నదమ్ములైండి కూడాను అని అడిగితే, నాయనా ఈ సంగతి అంతా గ్రంథస్థం చేశాను నేను, నా శిష్యుడైన వైశంపాయనుడికి బోధించాను, అతను నీకు చెప్తాడు అని జనమేజయుడికి చెప్తాడు. అప్పుడు జనమేజయుడు అడుగుతుంటే వైశంపాయనుడు చెప్తూ ఉంటాడనమాట. అందుకోసం వైశంపాయన ఉవాచ అని వస్తూ ఉంటుంది అక్కడక్కడ. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, మహాత్ముడైన భీష్ముడు చెప్పింది శ్రద్ధగా విన్న ధర్మరాజు చాలా సంతోషించాడయ్యా. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి కృతఘ్నోపాఖ్యానే 370 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 173వ అధ్యాయం. రేపు మనం 174వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.